నువ్వెంత అంటే నువ్వెంత, చూసుకుందామంటే చూసుకుందాం ఊ అని ఒక్కొక్క ముచ్చట కాదు పొర్రి. వారం దినాల సంది మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారం లెస్స నడిచింది. లీడర్ల నోటెంట వచ్చిన మాటలకు పబ్లిక్ అంత పరిశాన్ అయ్యిర్రు. ఆ రేంజ్లో ఎత్తిపోసుకురు. మరి ఆఖరి రోజు కూడా ప్రచారం పొట్టు పొట్టు చేసిర్రు. మస్తు జోరుగా చెప్పిర్రు ముచ్చట్లు. అట్లా ప్రచారం అయితే వడిచింది. ఇక ఓట్లేసే కార్యానికి ఎట్లెట్లా తయారైతుర్రు, ఏమేమి నడుస్తుందో ఒక్కసారి చూసేద్దాం పారి. వారం 10 దినాల సంది ఏ వాడ కట్టుకుపోయినా, ఏ మున్సిపాలిటీలో చూసినా ఒకటే మోత. లీడర్ల ముచ్చట్లు, పార్టీల పాటలతోని పబ్లిక్ చెవులు గిల్లు అన్నాయి. అట్లా ఇక సోమవారంతోని ఎన్నికల ప్రచారం ఒడిచింది. పొదుమీకంగా గంట కొట్టంగానే మైకులన్నీ మూగపోయినాయి. ఇక ప్రచారం ఒడిచింది కాబట్టి ఇంకో దిక్కు ఎలక్షన్ల ఆఫీసర్లు రంగంలోకి దిగిండ్రు. ఓట్లేసే కార్యానికి అన్ని తీర్ల ఏర్పాట్లు నడిచినాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 11వ తారీఖు నాడు పొద్దుగాల 7 నుంచి పొదుమీకంగా 5 గంటల దాకా పోలింగ్ నడుస్తుంది. 13వ తారీఖున పడ్డ ఓట్లన్నీ లెక్క పెట్టి ఫలితాలు చెప్తారు. ఇక ఓట్ల పండుగకు అన్ని తీర్ల గట్టి బందోబస్తు పెట్టిండ్రు. అన్ని పోలింగ్ కేంద్రాలలో కలిపి 11,000కి ఎక్కువనే స్మార్ట్ కెమెరాలు బిగించిండ్రట. ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు చెకింగుల జోరు పెంచిండ్రు. ఎలక్షన్లు దగ్గర పడ్డయాలల్లా ఓటి పంపకాలు నడుస్తుంటాయి కాబట్టి అసోంటివి నడవకుండా చెకింగులు గట్టిగానే చేస్తుండ్రు. ఇట్లనే మంచిర్యాల జిల్లా చెన్నూరు దిక్కు ఎసోంటి రసీదు లేకుండా 1,50,000 తీసుకుపోతుంటే పట్టుకొని సీజ్ చేసిండ్రు. ఇట్లనే అన్ని దిక్కుల్లో ఓ కన్నేసి పెట్టిండ్రు కాకిసార్లు. ఇక మున్సిపాలిటీ ఎన్నికలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని జాగల్లో సోమవారం పొద్దుమీకి 5 గంటల నుంచి 11వ తారీఖు దాకా అంటే 2 దినాలు బ్రాందీ షాపులు బంద్ ఉంటాయని చెప్పిండ్రు ఆఫీసర్లు. అట్లనే మళ్ళా 13వ తారీఖు నాడు కూడా ఫలితాలు చెప్తారు కాబట్టి ఆయల కూడా బ్రాందీ షాపులు, బార్లు అన్ని బంద్ ఉంటాయట. మందుబాబులకు తిప్పలవుతుంది కాబట్టి ముందే ఇషారా చేసిండ్రు. ఇక ఏమైనా వారం దినాలు గడియ రికాం లేకుండా తిరిగిండ్రు అన్ని పార్టీల లీడర్లు. చెప్పేయన్ని చెప్పిండ్రు, తిట్టేయన్ని తిట్టిండ్రు, తిరిగినంత తిరిగిండ్రు, పబ్లిక్ కు పూస ఉచ్చిండ్రు, ఆఖరికి నిమ్మలం అయ్యిండ్రు. మరిగా ముచ్చట్లన్నీ ఇన్న జనాలు 11వ తారీఖున ఎవరికి ఓట్లేస్తారో ఏం చేస్తారో చూడాలి. ఏ పార్టీ జాతకం ఏమైందనేది 13వ తారీఖు నాడు తెలుస్తుంది. లీడర్లు చేసే పని లీడర్లు చేయాలి, ఆఫీసర్లు చేసే పని ఆఫీసర్లు చేయాలి. అట్లని చెప్పి మీకు మీరే మాకు మేమే అన్నట్టు ఉంటే కూడా అస్సలు నడవదు. అందుకే కలిసికట్టుగా నడుద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం అని అంటుర్రు ఏపీ సర్కార్ వాళ్ళు. తాపకోసారి మంత్రులు ఆఫీసర్లతోని మీటింగ్లు నడుస్తున్నాయి. ఎట్లెట్లా పని చేయాలి, ఏమేం చేయాలి అన్ని తీర్లా పెద్ద సార్లే చెప్తుర్రు. ఇట్లనే ఇగో మళ్ళోసారి అంతా కలిసి కూర్చొని మాట ముచ్చట్లు చేసుకుర్రు. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద పరుగులు పెట్టిందట. ఆగో అట్లా కావద్దనే ఎప్పటికప్పుడు ఆఫీసర్లను, మంత్రులను అందరిని ఊకబెట్టుకొని గట్టిగా జాడిస్తాడు ఏపీ సీఎం చంద్రబాబు సారు. ఇట్లనే ఈసారి అన్ని శాఖల కార్యదర్శులను ముంగట కూసబెట్టుకుంటూ ఏమేం కథ, ఏం నడుస్తుంది అనేది అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడు. ఎట్లా పని చేయాలనో కూడా అన్ని తీర్లు చెప్పుకొచ్చిండు. రోజు రోజుకు మారుతున్న టెక్నాలజీని వాడుకోవాలి, రాష్ట్రాన్ని ఎగుర పెట్టాలి అన్నట్టు మాట్లాడిండు. పనిలే పని పాత సీఎం ముచ్చట్లు కూడా ఎల్లదీసిండు సారు. ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి. హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు, లీజు తీసుకోవచ్చు, వేరే ల్యాండ్ తీసుకోవచ్చు. దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనన్నాడు. అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు. అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇన్లేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్, సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట కాదా అన్నట్టు. పబ్లిక్ ను భూములు పట్టించిండ్రు, భూములు గుంజుకుండ్రు అని గారం అయిండు సీఎం సారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు కూడా ఆఫీసర్లను మంచిగానే అరుచుకుండు. 4 గోడల నడుమ కూకునే లీడర్లం కాదు, ఎప్పుడు పబ్లిక్ లో తిరిగేటోళ్ళం. ఎక్కడ ఏం తిప్పలున్నా మాకు తెలుస్తుంది. అందుకే ఆఫీసర్లు ఉరుకులాడుకుంటూ పని చేయాలి, లాపర్వ చేయొద్దు అన్నట్టు చెప్పిండు ఉప ముఖ్యమంత్రి. యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వీ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ వీ హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ అవర్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ in front of people. So I request you all, make sure that accountability should be fixed, including the last employee to the topmost official also. Otherwise, this would be very difficult to see the tangible results
అట్ గ్రాస్ రూట్ లెవెల్. గిట్లా ఇద్దరు పెద్ద సార్లు తత్తిమ మంత్రులు ఒకతన ఊకొని మాట్లాడుకుండ్రు. సర్కారోళ్ళు ఎన్ని ఆలోచనలు చేసినా సరే పని చేయాల్సింది చేయించాల్సింది ఆఫీసర్లే కాబట్టి సీఎం సారు వాళ్ళని ఎప్పటికప్పుడు సాన పెడతానే ఉన్నాడు. ఇక అది అట్లుంటే 11వ తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ మీటింగులు చాలా అవుతున్నాయి. అంటే బుధవారం సంధ్య అయితే గిసోంటి ఆలల్లో సీఎం బాబు సారు ఢిల్లీ బాట పట్టిండు. సెంటర్ మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన పైసలు అడుగుతాడా అంటుండ్రు. అసెంబ్లీకి ముందుగానే సెంటర్ వాళ్ళ లెక్కేందో తెలుసుకొని వస్తే మీటింగులలో గట్టిగా మాట్లాడవచ్చు అన్నట్టు ఆలోచనలు చేస్తుండ్రట. మరిగా ఢిల్లీ మీటింగులు ఎట్టెట్ట నడుస్తాయో అటెనక అసెంబ్లీలో ఏమేం చెప్తారో చూసుకుంటూ పోవాలి. ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు లోపలికి పోతుర్రు బయటకు వస్తుర్రు. ఏపీలో ఎగస్ పార్టీ లీడర్లను కేసులు గట్టిగానే ఎంటాడుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల కాడ నుంచి మాజీ మంత్రుల దాకా లోపలికి పోయొచ్చుర్రు. ఇట్లనే మొన్న గుంటూరులో పెద్ద గడబడి చేసిండని ఎట్లా పడితే అట్లా మాట్లాడిండని మాజీ నీళ్ల మంత్రి అంబటి సార్ను అరెస్ట్ చేసిర్రు. అయితే అట్లా ఇక సార్ మీద ఒక్క కేసుని కాదు మస్తు కేసులే బుక్ అయినాయి. ఇక చూడుర్రి మళ్ళీ కేసుల రిమాండ్కు తోలిచ్చిర్రు. ఆ ఏళ్ళ లొల్లైనప్పుడు కానొచ్చిండంటే ఇగో మళ్ళీ ఇప్పుడు కానొచ్చిండు అంబటి సారు. మరి ఇక లోపల పానం గిట అంతా మంచిగా ఉంటాందో లేదో జర సన్నబడ్డట్టే కనిపిస్తాండు. కానీ బస్సులకేంచి దిగుడే అందరికి 2 చేతులతో దండం పెట్టుకుంటే దిగిండు సారు. గుంటూరులో గడబడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పటికే రాజమండ్రి జైల్లో ఉన్నాడు సారు. అయితే ఇప్పుడు గుంటూరు కోర్టుకు పోయిన కేసు వేరే. అప్పట్లో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ పరం చేయొద్దని పంక పార్టీ వాళ్ళంతా కలిసి లొల్లి చేసిన రాదుకున్నదా. అప్పుడు సారు పోలీసు వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని ఎట్లా పడితే అట్లా బారికెట్లు నూకేసి అల్చల్ చేసిండు. గా కేసులనే కొత్తగా మళ్ళీ 14 రోజులు రిమాండ్ పడ్డది. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటిదంటే మొన్న గుంటూరులో సీఎం సారును ఎట్లా పడితే అట్లా మాట్లాడిన కేసులో సారుకు సోమవారం బెయిల్ వచ్చింది. కానీ ఇంకో పాత కేసులో 14 రోజుల రిమాండ్ పడ్డది. అందుకే మళ్ళా జైలుకే పోయే కథ అయింది. చూస్తుంటే అంబటి సారును ఒకటి అనుకోటి కేసులు గట్టిగానే చుట్టుముట్టేటట్టున్నాయా అంటుండ్రు. ఏంటికంటే అంబటి సారు మీద రాష్ట్రం అంతా కలిపి 50 కంటే ఎక్కువనే కేసులు బుక్ అయినాయట. ప్యాన్ పార్టీ వాళ్ళే లెక్క కట్టి చెప్తాన్రు. అటు మాజీ మంత్రిని కస్టడీకి ఇవ్వాలని పోలీసు వాళ్ళు వేసిన పిటిషన్ను కోర్టు సార్లు కొట్టేసిండ్రు. ఇట్లా అన్ని ముచ్చట్లు వచ్చినాక మళ్ళా సారును రాజమండ్రి జైలుకు గొండపోయినరు పోలీసు వాళ్ళు. ఏమైనా ఒక కేసులో బెయిల్ వచ్చిందని సంబరపడే లోపు ఇంకో కేసులో లోపలికి తోలిస్తారు కదా అనుకుంటారా అందరూ. ఇట్లా ఎంత దూరం పోతుందో ఏమో పంచాది మరిగా. మేము 10వ తరగతి చదివి ఆఖరి పరీక్షలు కొద్ది రోజుల తర్వాత రాస్తామనంగా మా సార్లు ఫేర్వెల్ డే ఫంక్షన్ అని పెట్టిర్రు. ఆడ మా దోస్తులు ఇంకా సార్లు అందరూ గుడి తృప్తిగా తిన్నాం. ఇంకా సార్లు చెప్పిన బతుకు ముచ్చట్లన్నీ శ్రద్ధతోని విన్నాం. అసలు అప్పట్లో సార్లు పొల్లగాళ్లను కంట్రోల్లో పెట్టే తరీకే అలాగుండేది. కానీ ఈ తరం పొల్లగాళ్ళు కొందరు తమాం ఖరాబ్ అవుతుర్రు. వాళ్ళను కొంతమంది సార్లే చెడగొడుతుర్రు. ఇగో అందుకే చదువుల మంత్రి గట్టినే సీరియస్ అయ్యిండు. ఎప్పుడు చూడు నిమ్మలంగా కనిపించే ఏపీ చదువుల మంత్రి లోకేష్ అన్న కన్నెర చేసిండు. ఎందుకంటే మన్యం జిల్లా కురూపం మండలం నీలకంఠపురం సర్కార్ బడి అల్క తక్కువ డాన్సులు వేసిన ముచ్చట ఏర్కున్నదే కదా. గా ముచ్చట్ల మంత్రి సారు అధికారుల మీద శానగరమేండు. చదువు చెప్పే పంతులంటే ఎంత బాధ్యతగా ఉండాలి ఏం కథ. అసొంటిది కొంచెమైనా సోయ లేకుండా బళ్ళే గసొంటి పిచ్చిపాటలు పెట్టొచ్చునా? అసలు అది బడి అనుకుంటుర్రా లేకుండా ఇంకేమన్నానా? వెంటనే సార్ల మీద గట్టి చర్యలు తీసుకోవాలి అని ఆర్డర్ వేసుడుతోని హాస్టల్ వార్డర్ను సస్పెండ్ చేసిర్రట ఐటీడీఏ అధికారులు. అంతేకాదు ట్రాన్స్జెండర్లను పిలిచి పిచ్చి డాన్స్ లేపించిన సార్లను కూడా సస్పెండ్ చేయాలని చూస్తుర్రట. ఆయన పొల్లగాండ్లకు మంచి తావల పెట్టేది పోయి గింత అల్క తక్కువ పాటలు ఏమిటికి పెట్టినట్లు చదువుకునే పొల్లగాండ్లకు అవి ఏమిటికి అక్కడికి వస్తాయి? ఈసొంటి సార్లు పొల్లగాండ్ల తలరాతను ఎట్లా మారుస్తారో అని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటుర్రు. అదే ముచ్చట్ను లోకల్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మేడం ఇంకా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్ కూడా సీరియస్ గా తీసుకుర్రు. బళ్ళే బడి పొల్లగాళ్ళు సార్లు బడి పనోళ్ళు తప్ప ఇంకొకళ్ళు ఉండొద్దు. అసొంటిది ట్రాన్స్జెండర్లు ఎందుకు వచ్చిర్రు, వచ్చి అడ్డమైన డాన్సులు ఏమిటికేసిర్రు, వీటితోని పొల్లగాళ్లకు ఏం ఫాయిదా అని గరం మీద ఉన్నారట. మరిగా బడి పొల్లగాళ్లను గీతీల తోల పెడుతున్న సార్ల మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి. శివరాత్రి దగ్గర పడుతున్నదంటే శివాలయాలన్నీ భక్తులతోని కిటకిటలాడుతుంటాయి. అందుకే ఊర్ల పొంటి గుళ్ళన్నీ రెడీ అవుతున్నాయి. సున్నాలేషుడు రంగులద్దుడు జోరుగా నడుస్తున్నాయి పనులు. పొద్దాక పూజలు రాత్రి జాగారం ఉంటదాయే. మరి ఇప్పటి సంధి పని చేస్తేనే కదా పండుగరకు అంతా తయారైతుంది. ఇక శ్రీశైలంలోనైతే మల్లన్న పండుగ మా సంబరంగా జరుగుతుంది.
శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరినవుల్లో ఆయతారం పొద్దుపోయినాక ధ్వజారోహణంతోని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసిర్రు అయ్యవార్లు. వేద మంత్రాల నడుమ మా సంబరంగా జరిగింది కార్యం. నిన్న 8వ తారీఖుంచి ఈ నెల 18వ తారీఖు దాకా 11 రోజులు మా జోరుగా జరుగుతాయి. ఇక ఇయాల్టి సంధి మల్లన్న బ్రహ్మరాంబిక అమ్మవార్లకు వాహన సేవ చేస్తుర్రు. అమ్మవారితో కలిసి రోజుకో వాహనం ఎక్కి తిరుగుతాడు మల్లన్న. ఇక ఉత్సవాలు చాలైనాయి అని వేల సంఖ్యలో జోరొస్తుర్రు మల్లన్న దర్శనానికి. అటు చిన్నగా మెల్లగా ఎండలు ఊపందుకుంటున్నాయని సల్వపందిళ్ళేసిన గుడి అధికారులు క్యూ లైన్ల నిలబడ్డ భక్తులకు మంచినీళ్లు, సల్లబొట్టు, ఇంకా పాలు, బిస్కెట్లు అందిస్తున్నారట. ఇంకో దిక్కు బ్రహ్మోత్సవాలని చెప్పి ఇరుముళ్లు కట్టిన శివసాములు శీతం మంది వచ్చిర్రు. దీంతోని గుడి మొత్తం సాములతోనే నిండిపోయింది. ఓం నమ శివాయ అనుకుంటా కదులుతుంటే గుడి మొత్తం శివనామస్మరణ నడుమ దద్దరిల్లింది. అంతేకాదు కాలినడకన పాదయాత్రకు వచ్చే భక్తుల సంఖ్య కూడా ఈసారి బొచ్చడు పెరుగుతుందంటుర్రు. అందరూ కలిపి 10 లక్షల దాకా భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లే సౌలతులు చేసిర్రు. 13 ఎకరాల జాగల ఏపీ, తెలంగాణ ఇంకా కర్ణాటకకెంచి వచ్చే 3000 బస్సులను ఒకేసారి పార్కింగ్ చేసేటట్లు జాగ్రత్తలు తీసుకుర్రు. అంతేకాదు పోయినసారి లెక్కనే ఈసారి కూడా 13 నుండి 16 వరకు 4 రోజులు భక్తులకు ఉచిత లడ్డూలు, అట్లనే 15 ఇంకా 16 తారీఖు నాడు 2 వద్దులు బండ్లకు టోల్ గేట్ లేకుండా పంపిస్తారట. ఏమైనా ఈసారి మల్లన్న బ్రహ్మోత్సవాలు మునుపటి కంటే ఇగింత జోరుగా అవుతున్నాయి. మీరు ఎక్కడైనా చూడుర్రి, మంచిగా చదివే పొలగాళ్ళేమో పరీక్షలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అదే శుద్ధ మొద్దులైతే ఈ పరీక్షలు చల్లగుండా మా గండన దాపరమైన ఏంద్ర సామి అన్నట్లు గులుగుతుంటారు. అయితే అసొంటోళ్లకు ధైర్యం చెప్పేటందుకు ప్రధాని మోడీ సారు ఓ కొత్త ఎకమతి చేసిండు. మరిగా ఉపాయం ఏంది, సార్ చెప్పిన ముచ్చట్లేంటియో అట్లా వేసుకునద్దాం పారు. చాలా మంది పొలగాళ్ళు దయ్యం పేరు చెప్తే భయపడుతారో లేదో తెలియదు గాని పరీక్షల పేరు చెప్తే మాత్రం పత్తకు లేకుండా పరారైతారు. అగో అసలు పొలగాళ్ళ బుగులు పోగొట్టేందుకే ప్రధాని మోడీ సార్ మంచి ఎకమతి చేసిండు. అదే పరీక్ష పే చర్చ. ఇక 2వ ఎపిసోడ్ లో పొలగాళ్ళందరినీ చుట్టూరా కూసబెట్టుకున్న పెద్ద సారు పరీక్షలంటే భయపడొద్దు, దాన్ని పండుగ లెక్క తీసుకోవాలి, మనం చదివిందే రాయాలి, సైన్స్ చదివితే తప్పిన ఎక్కకపోవచ్చు కానీ దాని బొమ్మల తీర్ల గీ చూడురి పాఠం మొత్తం యాదుకుంటది. అట్లనే ఓ పాఠంలో ఏమేమి ముఖ్యమైన ముచ్చట్లు ఉంటాయో వాటి మీద గట్టి నజరు పెట్టురి, పాఠం మొత్తం కవర్ అవుతుంది. ఆటలు, పాటలు, కళలు మంచి బలం ఇస్తాయి. అంతేకాదు పరీక్షల ముందు ఎంత శ్రద్ధ పెట్టి చదువుకుంటారో నిద్ర సూత అంతే ముఖ్యం. చదివింది బగ్గా యాదికుండాలన్నా, పరీక్ష రాసేటప్పుడు దిమాగ్ చలాగ్గా పనిచేయాలన్నా నిద్ర చాలా అవసరం చెప్పిండు సారు. అట్లనే కొందరు డిగ్రీలు చదువుకుంటూ పోతూనే ఉంటారు. అసొంటోళ్ళు వాళ్ళ దిమాగ్తో ఏదైనా చిన్న కంపెనీలు పెట్టుకుంటే మంచిగా తికాంచిపోతారు. మీరే 10 మందికి కొలువులు ఇస్తారు. కాబట్టి పరీక్షలంటే హైరాణ పడకుండా, హైబద్ కాకుండా ప్రశాంతంగా ఉండురి, మంచిగా రాయిరి అని రేపు పరీక్షలు రాయబోతున్న పొలగాళ్లకు బతుకు ముచ్చట చెప్పిండు ప్రధాని. అయితే పరీక్షలు భయం పోగొడుతున్న ఈ పరీక్షపై ఉత్సవ కార్యానికి పోయిన తాప 3,30,00,000 మంది హాజరుపడితే ఈ తాప ఆ సంఖ్య 4.5 కోట్లకు చేరింది. ఇదో గిన్నీస్ రికార్డ్ అట. అందుకే రిజిస్ట్రేషన్ చేయించుకున్న పొలగాళ్ళంతా పెద్ద సార్ను కలిసి ముంగడికి ఎట్లా పోవాలి అనేది అంతా తెలుసుకుంటారు. మొత్తానికి పొలగాళ్లకు ఆఖరి పరీక్షలు దగ్గర పడుతున్న యాళ్ళ మోడీ సారు మంచి కార్యమే ముంగడేసుకుండు. సూపర్ ఉంది సార్ ఆలోచన అని అనుకుంటారు అందరూ. షానొద్దుల సంధి కాలం అంతా తీర్ల మరలైతుంది. ఒక తాన పొల్లు పొగమంచు పడుతుంటే ఇంకో తాన అప్పుడే ఈ పుసుర్రుమనే అంత ఎండ, ఒక తాన కుండపోత వర్షం పడుతుంటే ఇంకో దగ్గరనేమో ఒక్క షింకు లేకుండా పార్శాను. గిట్లా అంతా పెడమర్ల నడుస్తుంది. అయితే ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, శివరాత్రికి శివ అనుకుంటా పోవాల్సిన చలి మోదాలే పోయిందా అనంటే అవుననే అనిపిస్తుంది. కొన్ని దిక్కుల కొడుతున్న ఎండలను చూస్తుంటే అరే చలికాలం ఇంకా పోనే లేదు, ఎండాకాలం ఇంకా రానే లేదు, అప్పుడే దంచుతుండు ఎండదేవుడు. హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం అసొంటి పెద్ద పట్టణాలు కాకుండా చిన్న పట్టణాలలో జోపుతుంది. నెరిగి ఆయతారం నాడు నెల్లూరు జిల్లా కావలిలా 35 డిగ్రీల ఎండ దంచింది. అట్లనే నర్సాపురం, బాపట్ల, ఒంగోలులో కూడా మామూలు కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినాయట. అయితే ఎందుకు ఇట్లా ఉల్టా పుల్టా అవుతుందనే ముచ్చట మీద యూకేకి చెందిన ఓ యూనివర్సిటీ వాళ్ళు పరిశోధన చేసిర్రట. అగో అండ్ల కాలం కాకముందే భూమి వేడెక్కుతున్న 18 జాగల లిస్టు తీస్తే అండ్ల మన తెలంగాణకెంచి ఖమ్మం పేరు కూడా బయటకొచ్చింది. సీన్ కట్ చేస్తే రాష్ట్రం అంతా ఓ రకం ఎండగొడితే ఖమ్మంలో మాత్రం ఇంకెక్కువ ఉంటది. ప్రతేడు ఈడ 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతున్నదట. పెద్ద ముచ్చట ఏంటిదంటే బతుకుదెరువు కోసం ఊర్లను ఈడ్చిపెడుతున్న జనాలు చిన్నగా మెల్లగా
పట్నాల బటపడుతుర్రు. అట్లా వాడకం ఎక్కువైపోయి అడ్డమైన చెదారం ప్లాస్టిక్ అంతా భూమిలో చేరి ఈ పరిస్థితి వస్తుందంటుర్రు. ఏదేమైనా ఇప్పటికైతే కొన్ని దిక్కులనే ఉంది గాని ఇంకా కొన్నేళ్లకు ఇది చాలా దిక్కులకు పాకే మోకుంది. అదే గనక జరిగితే ఎండాకాలం రాకముందే వడగాల్పులు దోల్తాయి, పానాలు కూడా ఖరాబ్ అవుతాయి అంటుర్రు. ఏదేమైనా ఈ నడుమ కాలం అంతా పెడమర్లైతుంది. జర ఇప్పటికన్నా అడ్డమైన ప్లాస్టిక్ బంద్ చేసి చెట్లు పెంచితే చాలా మటుకు ఎండ సెగ తగ్గొచ్చు. అందరూ దీన్నో బాధ్యతగా తీసుకోవాలి అని హెచ్చరిస్తుర్రు. చూడాలి మరిగా ఏమైతుందో.